ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి దాని ప్రచారానికి ఆలయాన్ని వాడుకోకూడదు. భగవంతుడు తప్పు చేసేటప్పుడు సరైన దిశలో దారిలో పెడతాడు. దానికి సాక్ష్యం లడ్డు ఉదంతంలో తప్పుడు ప్రచారాలకి చెప్పెడుతూ ఆవు మాంసం, పంది మాంసం లాంటి కొవ్వు నూనె, ఆవు కొవ్వు నూనె లాంటి ప్రచారాలకి న్యాయస్థానం ద్వారా చెక్ పెట్టగలిగారు. చివరికి ప్రాథమిక దర్యాప్తులో ఏం తేలింది? అదేమీ లేదని తేలింది. పామాయిలా, డాల్డానా దీనికి సంబంధించి విచారణ జరుగుతుంది. అవి కల్తీ చేసినా తప్పే, కానీ భక్తుల మనోభావాలు ప్రధానంగా గాయపడేది ఇట్లాంటి వాటికి. అవి అయితే ఇంటర్నల్గా వాళ్ళు చేస్తారు, దానికి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు చేయక్కర్లేదు. అట్లాంటి కిందున్న వ్యాపారులు చేసే ఏదో పనులు వాళ్ళు ఆ పాపాన్ని పడిపోతారు, వాళ్ళ కుటుంబాలు కూడా దెబ్బతింటాయి. అది చూసినా కూడా బుద్ధి రాదు. కొంతమంది ఆ భక్తి లేని వ్యాపారస్తులు ఆ పని చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇది ఒక